సింహపురి పట్టణంలో బాలాజీనగర్లోని ప్రధాన కూడలిలో కృష్ణాష్టమి వేడుకలు 3వ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో పలు నామాలతో పండుగను నిర్వహిస్తున్నారని అన్నారు. మన సింహపురి పట్టణంలో 30 ఏళ్లుగా నిర్విఘ్నంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తున్న కొట్టె వెంకటేశ్వర్లు వారి మిత్ర బృందాన్ని ఆయన అభినందించారు. కార్యక్రమంలో కొట్టె వెంకటేశ్వర్లు రూరల్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం అన్న వితరణ గావించారు. మన సింహపురి పట్టణంలో 30 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి ఉత్సవాలలో అందున ముఖ్యంగా ప్రత్యేకించి ప్రస్తావించదగ్గ విషయం మెగాస్టార్ చిరంజీవి యువసేనగా ప్రారంభమై రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎదిగినటువంటి శ్రీ కొట్టె వెంకటేశ్వర్లు గారు ఆధ్వర్యంలో మరియు వారి సహచర బృందం సభ్యుల ప్రోత్సాహం అన్నింటికీ మించి స్థానికుల యొక్క ఆశీర్వాదంతో దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి రుక్మిణి సమేత శ్రీకృష్ణ భగవానులు వారి ప్రతిమని ప్రతిష్ఠ చేసి 4 రోజుల పాటు జరిగేటటువంటి ఉత్సవాలలో భాగంగా ఈరోజు 3వ రోజు దశమి తిథి నాడు పేదలకి అన్నార్తులకి ఆకలి బాధను తీర్చేదానికి ఎంతో పవిత్రమైనటువంటి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అలాగే వారికి పిలుపు మేరకు వచ్చినటువంటి మా ముందరొచ్చినటువంటి నాయకులకి డాక్టర్ గారు రవి గారు ఊపిరితిత్తులు డాక్టర్ వారికి మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి రూరల్ నియోజకవర్గ నాయకులు నాగిశెట్టి మురళీకృష్ణ గారు మరియు ప్రసాద్ రెడ్డి గారు అర్బన్ నియోజకవర్గ నాయకులుగా ప్రసాద్ రెడ్డి గారు మరియు మా కొట్టె వెంకటేశ్వర్లు గారికి పార్టీ ఏదైతే పిలుపుని బాధ్యతని అప్పగించిందో ఉదయగిరి నియోజకవర్గానికి అక్కడ పార్టీ పిలుపు మేరకు లేదా పార్టీ సూచన మేరకు వారికి సహకరిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి 4 సభ్యుల్లో ఒకరైనటువంటి మన రాము గారికి అందరికీ సవినయంగా నమస్సుమాంజలు తెలుపుకుంటూ గత 30 సంవత్సరాల నుంచి కృష్ణాష్టమిని అత్యంత ఘనంగా భక్తిగా అనేక విధాలుగా ఈ నెల్లూరులో మొత్తంలో దాదాపు 1-2 వాటిల్లో ప్రథమ స్థానంలో నిలుస్తూ మనకు వైభవేతంగా చేస్తున్న మన కొట్టె వెంకటేశ్వర్లకి ఎంతో కృతజ్ఞత తెలుపుతున్నాను. ఈరోజు అన్నదాన సందర్భంగా మమ్మల్ని పిలిచాడు. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము. ఇదే విధంగా ఇంకొక 30-40 సంవత్సరాలు ఇదే విధంగా బాలాజీనగర్లో చేస్తూ మంచి దేవుడు మా కొట్టె వెంకటేశ్వర్లకి మంచి ఆరోగ్యం ఐశ్వర్యం మంచి పదవులు రావాలని కోరుకుంటూ ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా కొట్టె వెంకటేశ్వర్లు అన్న ఇక్కడ కార్యక్రమం చేయటం మమ్మల్ని పిలవటం చాలా ఆనందంగా ఉంది. 30 సంవత్సరాలంటే చిన్న విషయం కాదండి. 30 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఎంతో ధైర్యంగా భక్తితో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం. ఆ భగవంతుడి వారికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు అలాగే గొప్ప పదవులు వారికి ఇచ్చి కరుణిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తోన్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్
ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జునిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. Hi Nilor, please subscribe to N3 TV.